నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరిదొడ్డి మండల కేంద్రంలోని మిరిదొడ్డి గ్రామానికి చెందిన పద్మశాలి కుటుంబానికి చెందిన కొండ శ్రీనివాస్ మంచుల దంపతుల కుమార్తె కొండ జ్యోతి తెలంగాణ రాష్ట్ర ఫలితాల్లో పీజీ ఉత్తమ ర్యాంక్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ 5వ ర్యాంక్ సాధించడంతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాన యాదగిరి వారికి శాలువాతో సన్మానం చేసి వారి కుటుంబానికి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కొండ జ్యోతి, నేను రీసెంట్గానే డిగ్రీ కంప్లీట్ చేసిన, టీజీసీపీ గెట్ కండక్ట్ చేసిన ఎంట్రన్స్ టెస్ట్లో నాకు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్లో స్టేట్ 5th ర్యాంక్ వచ్చింది. దీనికి కారణం మా అమ్మా నాన్న. వాళ్ళు ఎంతో మనకు కృషి చేసి చదివించారు. చదువుకు పేదరికం అడ్డు కాదని మిరిదొడ్డి గ్రామానికి చెందిన కొండ జ్యోతి నిరూపించింది. చదువులో మంచి చక్కగా చదివి పీజీ ఎంట్రన్స్లో రాష్ట్రంలోనే 5వ ర్యాంకు సాధించి మిరిదొడ్డి గ్రామానికి మండలానికి మంచి పేరు తీసుకురావడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అందరి విద్యార్థులు కూడా జ్యోతిని ఆదర్శంగా తీసుకొని మంచిగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఈ శ్రీనివాస్ అనే కొండ శ్రీనివాస్ అంటైనా వాళ్ళు నిరుపేద కైకిలి, వాళ్ళ అమ్మాయి అంటే వృత్తి బీడీలు చేసుకుంటూ వాళ్ళ ఇద్దరు కూతురులను కూడా చాలా చక్కగా చదివిస్తుంది. అందరి విద్యార్థులు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మంచిగా పై చదువు చదివి జ్యోతి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను. మంతని నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తుందని గత 2.5 ఏళ్లలో సుమారు 800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించామని, ఈ పనులను 18 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంతనిలోని గంగాపురి వద్ద 20 కోట్లతో ఎన్ఏసీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మంతని రామకొండం 4 లేన్ల రహదారి విస్తరణ పనులకు 21 కోట్లు, ఇతర R&B రహదారి పనులకు 97 కోట్లు, మంతని పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో 15 కోట్లతో బీటీ రోడ్లు, 9 కోట్లతో అంతర్గత సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామకొండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్తో బుధవారం శంకుస్థాపన చేశారు. సార్ 1 minute. మంత్రికి 800 కోట్లు కాదు, ఇంకొక 800 కోట్లు ఇచ్చినా కూడా ఈ ప్రజల రుణం తీర్చుకోలేవు. మీ అదృష్టం, మీ శాసనసభ్యుడు, మా అభిమాన నాయకులు మంత్రివర్గంలో మేము ఏదన్నా చెప్పాలనుకుంటే ఆయనకొక్కడికే చెప్పే అవకాశం మాకుంది. ఎందుకనంటే ఆయనకున్నటువంటి ఆలోచన ప్రకారంగా ఎవరికి ఎక్కడ ఏం చెప్పాలో చెప్పి ఆ పనులు పూర్తి చేయగలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి మీ శ్రీధర్ బాబు గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నా అదృష్టం, వాళ్ళ నాన్నగారితో కూడా నేను అసెంబ్లీలో ఉండే అవకాశం వచ్చింది. శాసనసభ స్పీకర్ అంటే ఎట్లుండాలో, ఏ విలువలతో ఉండాలో, ఎంత నైతిక బాధ్యతతో ఉండాలో శ్రీపాదరావు గారిని చూసి ఇప్పుడు రోజులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంత నిజాయితీ, నిబద్ధత కలిగినటువంటి వ్యక్తుల యొక్క వారసత్వంగా మీరు శ్రీధర్ బాబు గారిని అనేక సందర్భాల్లో మీరు మీ భుజాన మోసి ఆయన గెలిపించారు. ఆయన గెలిచిన ప్రతిసారి కూడా ఈ మంత్రి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయా ముఖ్యమంత్రులు ఎవరున్నా కానీ, ఆయన రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఆయనకి సంబంధం లేదు. మంత్రిని ప్రజలే నాకు అవసరం,
అక్కడ అభివృద్ధి నాకు అవసరం అని చెప్పగలిగేటటువంటి వ్యక్తి. ఆయన్ని చూసి ఎవరైనా సరే పనిచేయాల్సిందే. ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారికి చెప్పే బదులు మీ శ్రీధర్ బాబు గారికి చెప్పి వదిలేస్తుంటాం. అందుకని ఆయన్ని మీరు ఇంకా ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులు మీరు ఆశీర్వదించాలి. ఆయన మాటకి, ఆయన గౌరవానికి, ఆయన ప్రతిష్టకి, ఆయన కీర్తికి భంగం కలగకుండా ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ పనిచేయాలి. దయచేసి ఆయన ఇచ్చినటువంటి పనులు క్వాలిటీతోటి పూర్తి చేసుకోవటం, నిజాయితీగా ఉండటం, నిబద్ధతగా ఉండటం, శ్రీధర్ బాబు గారికి ఎక్కడా కూడా మచ్చ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయనకి కుడి భుజం జిల్లా పార్టీ అధ్యక్షులు రాథోడ్ గారు, రాజ్ ఠాకూర్ గారు, ఆయన గారు ముఖ్యమంత్రిని నిలబెట్టి అడగగలిగే మనిషి అండి ఆయన. అందుకని మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పెట్టారు. అదేవిధంగా యువకుడు వంశీ పార్లమెంట్లో ఏ సమస్య కావాలన్నా మన పెద్దపల్లి నియోజకవర్గం తరపున, పార్లమెంటు తరపున, రాష్ట్రం తరపున గళమెత్తి మాట్లాడగలిగినటువంటి యువకుడు వెంకటస్వామి గారి మనవడు వంశీ గారు. ఇటువంటి మంచి మంచి నాయకులు, నిజాయితీ కలిగిన నాయకులు, నిబద్ధత కలిగిన నాయకులు, ఈ ప్రాంతం కోసం పోరాడినటువంటి నాయకుల వారసత్వమైనటువంటి వాళ్ళని మీరు గెలిపించుకున్నారు. వీళ్ళ బాధ్యత వీళ్ళ తాత కంటే మంచికి చేయాలి వంశీ, వీళ్ళ నాన్నగారి కంటే మంచికి చేయాలా శ్రీధర్ బాబు. మిమ్మల్ని అందరినీ మెప్పించాలా, ఒప్పించాలా, శభాష్ అనిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానించి ఈరోజు మంత్రినిలో మాట్లాడుతున్నంటేనే నాకొక అదో రకమైన సంతోషంతో పాటు ఈరోజు దేశాన్నే మలుపు తిప్పిన పివి నరసింహరావు గుర్తొచ్చిన ఒకసారి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నతను. పివి నరసింహరావు అంటే ఆర్థిక సంస్కరణలతో దేశ భవిష్యత్తునే మార్చిన ఈ గడ్డ. రెండవది మరొక మహానాయకుడు మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు గారు అంటే అజాత శత్రువు ఆయన. మేము యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు స్పీకర్గా చూసేవాళ్ళం. అలాంటి అజాత శత్రువు ఈరోజు ఇక్కడికి 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ఆయనను చంపిన నక్సలైట్లు కూడా పశ్చాత్తాపడ్డారంటే ఎంత మంచి మనుషులో మనందరం కూడా తెలుసు. ఆ రోజు రాష్ట్రం అంతా ఏడ్చింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. దాంతోపాటు ఈరోజు నా సొంత సోదరునిలాగా, నాకు ఆత్మీయ మిత్రుడు, ఈరోజు మీ ప్రియతమ నాయకుడు, వారిద్దరి అడుగుజాడల్లో నడుస్తున్న దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు, మీ అందరితో కలుసుకునేది పాటు ఈ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నందుకు, దాంతోపాటు ఇక్కడ పాల్గొంటున్న పెద్దలు, మా గురువర్యులు, 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్గా, గతంలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు R&B శాఖ మంత్రిగా, మచ్చలేని నాయకుడు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా సోదరుడు, మీ పార్లమెంట్ సభ్యులు, ప్రజల కోసం పనిచేస్తున్న వంశీ గారికి, మరొక సోదరుడు రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే మా సోదరుడు, అలాగే కలెక్టర్ హర్ష గారికి, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గారు, వైస్ చైర్మన్ సుధీర్ రెడ్డి గారికి, వేదిక మీద కౌన్సిలర్లకు, నాయకులకు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడాలన్నా 5:30కి హెలికాప్టర్ లేవాలి. ఇంకా రేపు రాజీవ్ గాంధీ జయంతి ఉన్నది. మీరందరూ కూడా జయంతిలో పాల్గొని మనం సరులో 18 సంవత్సరాలకే ఓటు కల్పించి హక్కు కల్పించిన నాయకుడు. ఈరోజు సంతోషం. మా శ్రీధర్ బాబు గారి కాన్ఫరెన్స్లో దాదాపు 800 కోట్ల రూపాయలు R&B శాఖ నిధులు, నా కాన్ఫరెన్స్లో కూడా అన్ని పెట్టుకోలే నిధులు. నేను నా కాన్ఫరెన్స్లో కూడా అన్ని వరుస పెట్టుకోలే. ఈరోజు HLP గోదావరి మీద ఒక బ్రిడ్జ్ 125 కోట్లు, బైపాస్ రోడ్డు 162 కోట్లు, HLP మానేరు మీద ఆరెండ్ల దగ్గర 203 కోట్లు, వెంకటాపూర్ టు ఆరెండ రోడ్ 50 కోట్లు, అలాగే మంత్రి ఓజేడు రోడ్డు 60 కోట్లు, అక్కడ కూలిపోయిన బ్రిడ్జ్ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నాం. దాంతోపాటు హ్యామ్లో మళ్ళీ ఒక 200 కోట్లు. ఇవన్నీ కూడా టెండర్లు అయి 1.5 సంవత్సరాలు పూర్తి చేసే విధంగా మీ అందరు కూడా అందుబాటులో ఉండి క్షేమంగా డబుల్ రోడ్డు మీద తిరిగే విధంగా మంత్రిని కాన్ఫరెన్స్ని అభివృద్ధి చేస్తారని
మీ అందరికి కూడా మాటిస్తున్నా. ఒకటే, నా కాన్ఫిడెన్స్ ఎంత ఉందో నా కాన్ఫిడెన్స్ కంటే ఎక్కువ మంత్రిని దృష్టిలో పెట్టుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకొని మళ్ళా కూడా రావడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక ముఖ్యది, అక్కా చెల్లెలకు సంబంధించిన అన్నదమ్ములు చదువుకున్న నిరుద్యోగులకు సంబంధించి నాక్ సెంటర్ అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ R&B డిపార్ట్మెంట్ సంబంధించింది. నిజామాబాద్లో ఉన్నది, కరీంనగర్లో ఉన్నది, కొత్తగా మంతనిలో 20 కోట్లతోని ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఈరోజు అక్కా చెల్లెళ్లకు మీరందరూ కుట్టు మిషన్ నేర్చుకోవాలన్నా, మీ అందరు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి రెడీమేడ్ దుస్తులకు హోల్సేల్గా సప్లై చేసే విధంగా మా డిపార్ట్మెంట్ కోచింగ్ ఇస్తుంది. మనేదాని కరీంనగర్ చెందిన మా ఎంప్లాయ్ ఉత్తమ ట్రైనింగ్ ఇచ్చినందుకు రాష్ట్రపతితో చేతుల మీదుగా అవార్డు తీసుకుంది. మా డీజీ శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని మీ అందరికి కూడా 6 నెలలలోపే ఈ సెంటర్ని ఓపెన్ చేసి యువకులకు ఫ్యాబ్రికేషన్ కానీ, ఫ్లోరింగ్ కానీ, మీకు ఫాల్ సీలింగ్ కానీ, కార్ డ్రైవింగ్, దాంట్లో రకరకాల స్కిల్నెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేర్పించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ యువకుల కోసం ఈరోజు మీకు శాంక్షన్ చేయడం జరిగింది. రోడ్లు ఎంత ముఖ్యమో నిరుద్యోగ సమస్య మీద గవర్నమెంట్ పరంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఈరోజు ప్రైవేట్ పరంగా కూడా ట్రైనింగ్ శిక్షణ కానీ ఇవాళ శ్రీధర్ బాబు గారికి కొడంగల్ మంత్ని మన 2 ఒకటేసారి 20 కోట్లతో జీవో ఇవ్వడం జరిగింది. ఈరోజు మంతని టౌన్ బ్రిడ్జ్ నుంచి బస్ డిపో వరకు వెడల్పు చేయాలనే ఒక సంకల్పనతో నిర్మాణం గురించి 15 కోట్ల రూపాయలు కానీ, మధ్యలో మన టౌన్కు సంబంధించిన బ్యూటిఫికేషన్ చేయాలని ఒక 20 లక్షల రూపాయలతో, గాంధీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్తో పాటు అంబేద్కర్ చౌక్ నుంచి ముత్యాలమ్మ టెంపుల్ వరకు క్యాంప్ ఆఫీస్ రోడ్డుకు సంబంధించి, అదేవిధంగా అన్ని వార్డులలో దాదాపు ఈ 2.5 సంవత్సరాల్లో 40 కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, డ్రైనేజీ నిర్మాణ కార్యక్రమాలతో పాటు మరొక 9 కోట్ల రూపాయలకు సంబంధించిన రోడ్లు శంకుస్థాపన ఈరోజు పెద్దల నాగేశ్వరరావు గారు, వెంకటరెడ్డి గారు కూడా చేయటం జరిగింది. మంతెని డిపో నుంచి గోదావరి వరకు 4 లేన్ల రోడ్డు, 2 కిలోమీటర్ల వెడల్పు 22 కోట్ల రూపాయలతో పుష్కరానికి సంబంధించి మరి పెద్ద ఎత్తున ఈరోజు మన ప్రాంతానికి మరి డివోటీస్ వస్తారు కనుక 22 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా సూరయ్యపల్లి నుండి పక్కనున్న మన గ్రామం సూరయ్యపల్లి నుండి కాకర్లపల్లి మీదుగా సీతంపేట వరకు రోడ్డు వెడల్పు మరి 29 కోట్ల 94 లక్షల రూపాయలతో ఈరోజు వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం. గుంజపడుగు నుంచి చాలా రోజులుగా, ఎందుకంటే నేను ఎలక్షన్ పోయినప్పుడు మాట ఇచ్చిన, గుంజపడుగు నుంచి ఉప్పట్ల మీదుగా విలోచం వరకు ఈరోజు 8 కోట్ల 78 లక్షల రూపాయలు. అదేవిధంగా మా మంతని ముత్తారానికి సంబంధించి మరి చాలా రోజులుగా వేచి చూస్తూ ఉన్న ముత్తారం కూనారం రోడ్డు 36 కోట్ల రూపాయలతో మంతని ముత్తారానికి సంబంధించి నేరుగా పెద్దపల్లి పోవటానికి ఆ నిధులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసుకున్నాం. ఈరోజు డిఎంఎఫ్టి నిధుల నుంచి దాదాపు 23 కోట్ల రూపాయలతో మంతని మున్సిపాలిటీలో అన్ని వార్డులో డ్రైన్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైన్ నిర్మాణం మరి ఇంతపూర్వకమే చేయటం కూడా జరిగింది. ఈరోజు వాటర్ బాడీస్ మరి నీటి నిల్వ గురించి దాదాపు 2 కోట్ల రూపాయలతో ఈ పట్టణానికి సంబంధించిన అంశాలను మరి శంకుస్థాపన చేసుకున్నాం. మరి TUFIDC నిధుల కింద ఇప్పుడే మన మున్సిపల్ కార్యాలయం భవనం నిర్మాణం చేసుకుంటున్నాం. మరొకసారి మిమ్మల్ని పిలవటం జరుగుతుంది. మున్సిపల్ భవన నిర్మాణ కార్యక్రమాలు, అదేవిధంగా మరి కూరగాయలు, మాంసాహార మరి మార్కెట్ నిర్మాణ పనులు కూడా మీరు చూస్తూ ఉన్నారు, పనులు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా వివిధ వర్గాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు బొక్కల్ వాగు నుండి మరి ఏకో పార్ట్ వరకు పార్క్ క్లియరెన్స్ పనులను మొదలు పెట్టుకున్నాం. మహాలక్ష్మి దేవాలయం అమ్మగారి ఆలయ నివారణలో ఆవరణలో రావుల్ చెర
సుందరీకరణ కార్యక్రమం మరి 4 కోట్ల రూపాయలతో పనులు దాదాపు 75% పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నాం. ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం జరుగుతూ ఉంది. గోదావరి ఘాట్ వద్ద మరి భూమి ఏర్పాటు చేసుకొని వాటి అభివృద్ధి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని. ఉద్యోగాలు కావాలా కేసులు కావాలా అని చెప్పి మీ అందరూ ఒకసారి ఆలోచించాలా. మన ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ప్రజాపాలనలో మనం చేసే కృషి మీరు చూస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, నిధులు తీసుకొచ్చే పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, పార్లమెంట్లో మీరందరూ నాకు ఆశీర్వాదం ఇచ్చి కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని నన్ను పార్లమెంట్ పంపితే ప్రతి అంశం మీద ప్రత్యేకంగా రైల్వే, ఆర్ఓబీసు, ఎఫ్ఓబీసు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 500 కోట్ల రూపాయల నిధులు మన ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రామగుండం మునుగోడు రైల్వే ట్రాక్ 4000 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం జరిగింది. ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో మీ ఆశీర్వాదంతో మేము ఖచ్చితంగా కృషి చేసి కష్టపడి మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి మేము కంకణం కట్టుకున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కుట్రలు చేసినా, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు ఎన్ని కుట్రలు చేసినా ఇక్కడ సాగనివ్వము. మేము తెలంగాణ బిడ్డల కోసము మేము పోరాటం చేస్తాము, వాళ్ళ అభివృద్ధి కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి మళ్ళొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచ్పల్లి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని గురువారం తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ ఈవో పురందర్ కుమార్, అర్చకులు సందీప్ పూర్ణకుమార్ స్వాగతం పలికి దేవాలయంలో గోత్రనామాలతో అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. భీమ్గల్ పట్టణంలో భారతరత్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ అభివృద్ధి, యువతకు అవకాశాలు, సాంకేతిక రంగం అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేసిన పత్రికా సోదరులకు మరియు భీమ్గల్ మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు రాజీవ్ గాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని పార్టీ ఆఫీసులో కార్యకర్తల సమావేశంలో అందరం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన గురించి ఒక 2 నిమిషాలు చెప్పడం జరుగుతుంది.
ఆయన రాజీవ్ రత్న గాంధీ. ఆయన 1944లో ఆగస్టు 20 తారీఖున జన్మించడం జరిగింది. ఆయన విద్యార్థులు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్గా ఆయన చదవడం జరిగింది. రాజకీయాల్లో రాకముందు ఇండియన్ ఎయిర్పోర్ట్ పైలట్గా ఆయన పనిచేయడం జరిగింది. ఆయన 1984 నుండి 1989 వరకు 40 సంవత్సరాలలోనే భారత ప్రధానిగా ఒక చిన్న వయసులోనే భారత ప్రధానిగా ఆయన సేవలు అందించడం జరిగింది. ఆయన 1991 మే 21 రోజున తమిళనాడులో తుది శ్వాస విడవడం జరిగింది. కాబట్టి ఆయన 40 సంవత్సరాల్లోనే ప్రధానమంత్రిగా చేసిన సేవలు భారతదేశంలో చెప్పుకోదగినవి కొన్ని ఉన్నాయి. అవి ఐటీ టెలికాం రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే చెందుతుంది. దాని తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసి అలాగే మున్సిపాలిటీ స్థానిక సంస్థల్ని వేరువేరుగా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లడం భారత రాజ్యాంగంలో కీలకమైన వ్యవహారం. ఈ వ్యవస్థని తయారు చేసినంలో ప్రధానిగా ఆయన ముందరున్నారు. అదేవిధంగా ఓటింగు 21 సంవత్సరాలు ఉండే దాన్ని 18 సంవత్సరాలకే చేసే విధంగా రాజ్యాంగంలో ఒక మంచి నైపుణ్యంతో అందరికీ అవకాశం వచ్చే విధంగా 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించే విధానాన్ని ఆయన రూపొందించిండు. దాని తర్వాతనే ప్రతి యువతకు సుఖ ప్రతి ఓటుని వినియోగించి వాళ్ళ భవిష్యత్తుని రానున్న తరాలని మార్చే విధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఒక మంచి అవకాశాన్ని 18 సంవత్సరాలకే కల్పించిన ఘనత ఇలా రాజీవ్ గాంధీ గారిని సభాముఖంగా. అదేవిధంగా నవోదయ స్కూళ్ళు ఏర్పాటు చేసిన ఘనత ఇలా రాజీవ్ గాంధీనే మనం చెప్పుకోవాల్సిన విషయం. ఇలా మన పిల్లలను చదువుకున్నలో నవోదయ అనేది పుట్టించింది, ఆ వ్యవస్థను తయారు చేసింది, ఆ వ్యవస్థని బలోపేతం చేసింది ఘనత రాజీవ్ గాంధీ. అదేవిధంగా ఎన్నో అల్లర్లు భారతదేశంలో చుట్టుపక్కల దేశాల నుంచి ఎన్నో విదేశాలతో మనము మంచి ఒప్పందం, శాంతి ఒప్పందంలో ఒక కీలకమైన రాజకీయ నాయకుడిగా ఒప్పందంలో మంచి శాంతియుతంగా ఒప్పందాలు జరుపుకునే విషయంలో సుఖా ఒక మంచి రాజకీయవేత్తగా ఆయనకు పేరొచ్చింది. అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో అదేవిధంగా మరియు ప్రజాస్వామ్య విలువలు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కటి ప్రతి దాడి కాకుండా ప్రతి ఒక్కటి శాంతియుతంగా జరిపి ఏ మనిషిని పూజించకుండా మాటతోనే మాట రకంగా మాట్లాడి ఒక ప్రజాస్వామ్య విలువలని కాపాడే విధంగా ప్రజాస్వామ్యానికి భారతదేశ ప్రజాస్వామ్యానికి అన్ని పార్టీలకు నేర్పిన ప్రజాస్వామ్యం విలువలను నేర్పిన రాజీవ్ గాంధీ ఈరోజు ఆయన ఆయన జయంతి రోజు ఈరోజు ఘనంగా నిర్వహించడం నాకు ఎంతో గర్వకారణం. ఎందుకంటే అసలు మహనీయుల వేడుకలు జన్మదినాలు విజయవంతంగా జరుపుకునేందుకు అవకాశం వచ్చినందుకు ఆయనకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. ముందుగా పాత్రిక మిత్రులకు మరియు నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ రాజీవ్ గాంధీ జయంతి యొక్క ఫోటోకు మేము నివాళులర్పించి తెలియజేస్తున్నాం. మరియు భారతదేశంలోనే మొట్టమొదటిసారి అతి చిన్న వయస్కులైనటువంటి ప్రధానమంత్రులలో రాజీవ్ గాంధీ ఒకరు. మరియు దేశ భవిష్యత్తు యువతరం మీద ఆధారపడేదనే ఒక ఆలోచనతో సాంకేతిక మరియు స్థానిక సంస్థలను దూరదృష్టితో ఉంచుకొని సాంకేతిక రంగాన్ని మరియు స్థానిక సంస్థలను ఒక పెద్ద ఎత్తున ప్రిఫరెన్స్ ఇచ్చి అలాంటి వ్యక్తి మనకు త్యాగాల కుటుంబం నుంచి వచ్చినట్టు గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి శ్రీ రాజీవ్ గాంధీకి మేము జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. అయితే మనకు ఆయన ఎంతో త్యాగం చేసి వాళ్ళ కుటుంబం నుంచి చివరికి ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు అర్పించి మనకు ఎంతో ఆదర్శంగా ఉండి యువతరానికి ఎంతో ముందుకు తీసుకెళ్లిన ఆలోచనతో ఆయన ఎంతో పోరాడి చివరికి ఆయన ప్రాణత్యాగం చేసిండు. ఈ సందర్భంగా మేము నివాళులు అర్పిస్తున్నాం. పార్టీని ఈ రోజు దాకా కూడా ఆ కుటుంబం నుంచే మాకు వెన్నట్టుండి ఈ కాంగ్రెస్ పార్టీకి త్యాగాల కుటుంబం నచ్చినటువంటి ఇప్పుడు రాహుల్ గాంధీ సారథ్యంలో కూడా మేము నడుస్తున్నాము. ఈ సందర్భంగా భీమ్గల్ మా పట్టణ ఆయన మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించి పెద్ద ఎత్తున మేము పూలమాలలతో సత్కరించడం జరిగింది. జై కాంగ్రెస్.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. 82వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసిన నాయకులు కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతుడి వెంకటస్వామి గౌడ్, మండల అధ్యక్షులు నర్ర రాజరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నేరెల భూమాగౌడ్ మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే దేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టి భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన మహానేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఈరోజు మిడిదొడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ గారి యొక్క 82వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఐటీ విప్లవాన్ని సృష్టించడం ద్వారా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ విప్లవం అనేది విరసిల్లుతుందంటే దానికి కారకులు, దాని యొక్క మొక్క నాటిన వ్యక్తి మన స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు అని తెలుస్తా ఉన్నాం. అలాగే యువకులకు ఓటు హక్కును 21 సంవత్సరాలు ఉండే గతంలో, కానీ మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు అయిన తర్వాత 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు చేసి యువతకు ఓటు హక్కు కల్పించిండు. అలాగే రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులో అంటే 40 సంవత్సరాల వయసులో ఈ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఈ దేశ అభివృద్ధికి ఎన్నో రకమైన సేవలు అందించినటువంటి మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని చెప్పేసి ఈ విధంగా అతని యొక్క సేవలను స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు వారి యొక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని చెప్తూ వారి యొక్క సేవలను తరించుకుంటూ వారి చేసినటువంటి పనులను రాబోయే తరాలలో ప్రజలు గుర్తు చేసుకుంటూ ఆ విధంగా మనం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాజీవ్ గాంధీ అమర్ హై, రాజీవ్ గాంధీ అమర్ హై. పాపలు మాట్లాడు. మండల హెడ్క్వార్టర్లో మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, మన సోనియమ్మ కుమారుడు ఇందిరాగాంధీ మనుమడు, మరి ఆయన చేసినటువంటి సేవలు మరవలేనివి. యువతకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు ఇంతవరకు మన వెంకటగాని చెప్పినట్టుగా మరి వాళ్ళు మొదటి నుంచి కూడా నెహ్రూ కానీ, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత సోనియా గాంధీ, వాళ్ళు ఎంత ప్రధాని అయినా వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మన దేశానికి అంకితం చేసేది కాబట్టి మరి వాళ్ళ కోసానికి ఈరోజు ఆ రాజీవ్ గాంధీ మరి చేసినటువంటి కార్యక్రమాలను మనము స్మరించుకుంటూ మరి ఆయన ఈరోజు పుట్టినరోజు కాబట్టి మరి ఘనంగా జరుపుకున్నందుకు చాలా సంతోషము. మరి ప్రజలు కూడా ఆలోచన చేసి వాళ్ళు చేసినటువంటి మరి ఆ దేశ ప్రధానులను మనం కంపల్సరీ మరవకుండా వాళ్ళని కంపల్సరీ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని నేను ఆశిస్తూ మరి కార్యక్రమాలు చేసినటువంటి మన బ్లాక్ ప్రెసిడెంట్ మన రాజిరెడ్డి గారు, మన మండల్ ప్రెసిడెంట్ వీర రాజిరెడ్డి గారు, బ్లాక్ ప్రెసిడెంట్ వెంకటస్వామి గారు, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ మన భూపాల్ గౌడ్, మరి ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. రామగుండం మండలంలోని ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థినులకు ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధులతో 171 సైకిళ్లను ఎమ్మెల్యే మక్కాన్సి రాజ్ ఠాకూర్ గురువారం పంపిణీ చేశారు. సందర్భంగా విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్యే సైకిల్ దొక్కుతూ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.
అది పెరగాలి, చెట్టు పెరగాల, నువ్వు కూడా పెరగాల. అంటే చదవడం వేదిక కింద ఉన్న దయచేసి చుక్కల శ్రీని గారు, బాలరాజు గారు, పాతిపల్లి రవి గారు, దొంతసి నాయకులు ఎవరున్నా వేదిక మీదకి రావాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు గౌరవ ఎన్టీపీ to the girls children. So we given his consent to be at the flagship program of NTPC, and we every year we అందరు వచ్చారు వెనకాల. మీరు వెళ్ళిపోండి అన్న, వెళ్ళిపోరు అన్న, మీరు వెళ్ళండి. స్కూళ్ళు ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నావో చెప్పినారు. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మీ తండ్రులకు చెప్పాలా, టీచర్లు అందరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు వచ్చినటువంటి నిధులు స్కూల్ అభివృద్ధికి పెట్టేద్దామని గౌరవ కలెక్టర్ హర్ష గారు చెప్పగానే పెట్టేయని చెప్పిన ఒకటే మాట. తర్వాత శ్రీధర్ బాబు గారు, నేను, విజయరంగారావు గారు కూర్చుంటారు. పెద్దపల్లిలో స్కూల్స్ డెవలప్ చేయాలి సార్, మనం ఏం చేద్దామంటే ఎన్ని కోట్లైనా పెట్టేద్దామన్నా. ఈరోజు 36వ రాష్ట్రంలో 36వ స్థానంలో మనం ఉండే మన జిల్లా. డూ యూ నో దిస్ ఎంఈఓ గారు? 3వ స్థానానికి వచ్చినాం. వచ్చే సంవత్సరానికి నంబర్ 1 స్థానంలో ఉంటాం గ్యారంటీ. కారణం అద్భుతమైన మౌలిక వసతులు, బ్రహ్మాండమైనటువంటి అనుభవం ఉన్నటువంటి, అన్ని రంగాల అనుభవం ఉన్నటువంటి టీచర్లు, అన్ని రకాల వసతులతో ప్రభుత్వ పాఠశాల అంటే అబ్దుల్ కలాం చదివింది, రాజ్ ఠాకూర్ చదివింది, రేవంత్ రెడ్డి చదివింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదివింది. మేము కూడా ఈ మాకంటే గొప్ప స్థాయిలో రావాలని, ఇలా స్థానికులు ప్రభుత్వ స్కూళ్ళల్లో జాయిన్ కావాలని, ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటే ఖచ్చితంగా మేధావి కావడం ఖాయం అనే ఒక ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి రావాలి. మీడియా మిత్రుల ద్వారా, ఈ మీ ద్వారా చైతన్య కాలేజ్ అనో, భారత్ ఇంకో కాలేజ్ అనో, నారాయణ కాలేజ్ అనో, ఇంకొక కాలేజ్ అనో, మమ్మీ అనో, కిడ్స్ అనో, లేకపోతే రెయిన్బో అనో, ఇంకేదనో రకరకాల పేర్లతో స్కూల్ పెడితే, గవర్నమెంట్ స్కూల్లోనేమో రేవంత్ అన్న మీ అందరికీ అంకుల్ అవుతాడు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెడతాడు, లంచ్ పెడతాను, ఇంకా స్టార్ట్ కాలేదా బ్రేక్ఫాస్ట్, లంచ్ పెడతా ఉన్నాడు, స్కూల్ డ్రెస్ ఇస్తా ఉన్నాడు, పుస్తకాలు ఇస్తా ఉన్నాడు, ఈరోజు రాష్ట్రానికి సైకిల్ కూడా ఇస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఇస్తున్నా ఇక్కడి పోము. కానీ ప్రైవేట్ స్కూల్లో మనమే 60,000 ఉంటే మరపల్లి మల్లేష్ దగ్గరకో, మాంకాల్ సార్ దగ్గరకో ఒక 10,000 ఫోన్ తక్కువ చేసుకొని 50,000 కట్టేస్తాం. ఆ 50,000 కట్టి అలా ఇంగ్లీష్లో చదువుతుందో మా బిడ్డ అనుకుంటారు. ఇంగ్లీష్ కేవలం లాంగ్వేజ్. ఇంగ్లీష్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో బ్రహ్మాండంగా నేర్పుతారు. ఇక్కడ నేర్చే టీచర్
అక్షరాలు నేర్పుతాడు, లెక్కలు నేర్పుతాడు, సైన్స్ నేర్పుతాడు, అన్ని నేర్పుతూ ప్రభుత్వానికి సంబంధించిన పని కూడా చేస్తాడు, ఎన్నికలు నిర్వహిస్తాడు, ప్రజలకు సంబంధించినటువంటి ఏవైతే ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ కూడా వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. ఎంత అనుభవం ఉన్నటువంటి టీచర్లు మీకు టీచర్లకు ఉంటారో ఒక్కసారి మనం ఆలోచించేయాలి. ప్రైవేట్ స్కూల్లో మా మాంకాళ స్వామి చెప్పినట్టు 10వ తరగతి చదివిన టీచరే, ఇంటర్మీడియట్ చదివిన టీచరే, 7వ తరగతి పాస్ అయ్యి ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ వస్తే వాడు టీచరే. కాకపోతే నీట్గా టక్ వేసుకుంటారు, ఓ టై కట్టుకుంటారు, మంచిగా తయారవుతారు, పౌడర్ పెట్టుకుంటారు, మేకప్ వేసుకుంటారు, అందరికి పెడతారు. వీళ్ళేమో మామూలుగా బట్టలు వేసుకొని కనబడతారు. కొందరైతే గడ్డం కూడా తీసుకోరు. డెకరేటివ్ స్కూల్స్ని కాకుండా అన్ని రకాల అద్భుతమైనటువంటి స్కూళ్ళలో కావాల్సినటువంటి మౌలిక వసతులు, కంప్యూటర్స్, డిజిటల్ బోర్డ్స్ కూడా ఇస్తా ఉన్నాం. ఉన్నాయా? డిజిటల్ బోర్డ్స్తో పాటు ప్రైవేట్ స్కూల్లో కంటే ఎక్కువగా ఉచితంగా అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేస్తూ అవకాశాలు ఇస్తా ఉన్నాం. రామగుండం నియోజకవర్గంలో ప్రధానంగా పెద్దపల్లిలో నేను చెప్పాలంటే అన్ని హాల్లో అద్భుతమైనటువంటి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ బిల్డింగ్ కట్టాం, బ్రహ్మాండంగా ఉంది. దాంట్లో సొంతగా 60 లక్షలు తోటి అక్కడ కట్టాం, ఉర్దూ మీడియం. ఇక్కడ ఇవన్నీ కూడా ఇంకా కడతా ఉన్నాం, ఇటో బిల్డింగ్ కడతా ఉన్నాం కదా. ఎక్కడ కడుతున్నాం? ఇక్కడ 4 రూమ్లు ఇంకా వస్తూ ఉన్నాయి, వాష్రూమ్స్ వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా గ్రౌండ్ చేపిస్తాం. ఈ గోడ తీసేయమని చెప్పిన, కానీ మా జాగీర్దార్ లాంటి వాళ్ళు వచ్చి దానికి కూడా అడ్డుపడతా ఉన్నారు. ఐక్యత నేను మీడియా ద్వారా కోరుతా ఉన్నా. ఇంటిగ్రేటెడ్ స్కూల్ 230 కోట్లతో రామగుండంలో కడతా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ మీన్స్ వాట్? అన్నీ ఒక ప్రాంతంలో ఉండేటువంటి. ఇవాళ ఆలోచన రేవంత్ రెడ్డి గారిది, నాది, ఇంకెవరిదైనా కులాల పేరుతో విభజన చేసే కార్యక్రమం 30 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఎస్సీ హాస్టలు, బీసీ హాస్టలు, మైనారిటీ హాస్టలు, యాదవ్ హాస్టలు, ఇంకో హాస్టలు, ఇంకో కులాల పేరుగా హాస్టల్, రెడ్డి హాస్టల్తో పాటు అన్ని హాస్టళ్ళు, అన్ని స్కూల్స్. ఇలా మైనారిటీ హాస్టల్ కేవలం గోడనే అడ్డం ఉంది. చిన్నారులకి కులాలతో సంబంధం ఏంది? పుట్టినప్పుడు వెలమగా పుడతావా? నువ్వు నేను వెలమ అంటేనే నీ కొడుకుకి బిడ్డకు మేము వెలమ అని తెలుస్తుంది ఒక 2-3 సంవత్సరాల తర్వాత. ఇలా పుట్టిన బిడ్డ అప్పటి నుంచే బళ్ళల్లో వేసినప్పటి నుంచే యాదవులకు కూడా చెప్తా ఉన్నా, పాతిపల్లి రవికి చెప్తా ఉన్నా, పాతిపల్లి ఎల్లాకి చెప్తా ఉన్నా. నువ్వు యాదవ సంఘం, మేము మాల సంఘం, మేము మాదిగ సంఘం, మా వెలమ సంఘం, మేము రెడ్డి సంఘం, మేము మైనారిటీలం, ఇంకోటి వస్తాడు, అందరు వచ్చి మాట్లాడి మన పిల్లలను కలిసి పెరగకుండా చేసే బాధ్యత మనం చిన్నప్పటి నుంచే విషాన్ని నింపినట్టుగా నింపుతా ఉన్నాం. విషాన్ని నింపినట్టుగా కుల వ్యవస్థని మనం మన పిల్లల్లో నింపుతా ఉన్నాం. దానికి కారణం మనం అందరం. చదువుకున్న ప్రతి విద్యార్థి, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ ఇవన్నీ ఉండొద్దనే అన్ని కలిపి ఒకే ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ కాలేజ్ స్కూల్ కడతా ఉన్నాం. చదువులు వేరు కావచ్చు, హాస్టల్ వేరు కావచ్చు, కానీ చదువు వచ్చే వరకు అందరూ ఒకటే. ఆడుకునేటప్పుడు, ఆట పాట పాడుకునేటప్పుడు కలిసి కట్టిగా ఉండే కార్యక్రమం చేస్తుంది ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఎన్టీపీసీ వాళ్ళు సైకిల్స్ ఇస్తా ఉన్నారు, సంతోషం, థ్యాంక్ యూ సో మచ్. కరీంనగర్లోని రేణి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రమాద బాధిత కుటుంబానికి రామగుండం ముస్లిం ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తంజీం సభ్యులు గురువారం సహాయం అందించారు. ఈ నెల 15న పాలకుర్తి మండలం బసంత్ నగర్ టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అంతర్గాం నుంచి చీకురాయి వెళ్తున్న సతీష్ కుటుంబం తీవ్రంగా గాయపడింది. కరీంనగర్ రేణి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్న డాక్టర్ బంగారి స్వామి మాట్లాడుతూ స్వప్న వెక్కిలకు ఇంకా 2 ఆపరేషన్లు చేయాల్సి ఉందని తెలిపారు. అద్దమ్మా అద్దమ్మా ఏం కాదమ్మా
చిన్నపిల్ల పెద్దోళ్ళకి ముళ్ళు కూర్చుకొని బాధ అనిపిస్తుంది. చిన్నపిల్ల స్ట్రాంగ్ అవసరం లేదు. దగ్గర చెప్పి మంచిగా పడుకోవాలి, ఎడవద్దు. మంచిగా ఉన్నాను, ఏం కాదన్నా. ఏం పేరు? విక్కీ. ఓకే, సూపర్ విక్కీ. మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ మేము అందరం. ఓకే, ఎడవద్దు, నైట్ మంచిగా పడుకో. ఓకే, నమస్తే. మిక్స్ మిక్స్ చేసి మిక్స్ చేసుకుంటాను. సతీష్ భాయ్, అందరం ఉన్నాం కదా. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। बड़े अफसोस की बात है, 15 अगस्त के दिन बसंत नगर टोल गेट के पास सतीश बोल के भाई है, हमारे हिंदू भाई है, एक्सीडेंट में उनकी अहलिया का हाथ पैर निकाल दिया गया है। उनका एक लड़का है छोटा, वो लड़के का हाथ निकाल दिया। वो वीडियो देखे बाद में बहुत बड़े अफसोस वाक़या दिखा, हमारे को अच्छा नज़र नहीं आया। इस वजह से हम लोग मशवरा करके ये बेचारे की इमदाद करने के लिए हम लोग रामागुंडम से करीमनगर को रेने हॉस्पिटल में ला आए। वो बच्चे को और उसकी अल्लाह के लिए थोड़ा हमारे से जो भी हो सका हमारी तंजीम की जानिब से इमदाद करें। आप लोग भी इसके लिए ताउन कीजिए और दुआएं कीजिए। अल्लाह का करम है कि जो भी दुआ करते अल्लाह ताला हर एक की दुआ को कबूल करता है, उसकी भी परेशानी को अल्लाह दूर करे। और जो भी आप लोग ताउन कर रहे हैं, आप लोगों का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। अस्सलाम वालेकुम रहमतुल्लाह। ఈరోజు రామగుండం ముస్లిం ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరఫున మొన్న బసన్నర్లో జరిగినటువంటి యాక్సిడెంట్లో పాపం ఒక తల్లి తన కాళ్ళను కోల్పోవడం జరిగింది, ఒక బాబు తన చేయిని కోల్పోవడం జరిగింది. పెద్ద దురదృష్టవశాత్తు అది చెప్పలేని బాధ. తండ్రికి మేము మనోధైర్యం కల్పించాలని, అంటే ఏదో డబ్బులు ఇచ్చి ఏదో చేద్దామని కాదు, మేము కూడా ఆయనతో ఉంటాం. ఆయన మనోధైర్యాన్ని కూడా మేము కల్పిస్తాం. ఈ డబ్బులు ఇవ్వాలంటే రేపు పోతాయి, కానీ ఆయనకు ఒక మంచి మనోధైర్యాన్ని ఇద్దామని చెప్పేసి ఒక రామగుండం ముస్లిం ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరఫున రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న తన స్నేహితులు కానివ్వండి, తన తమ్ముళ్ళు కానివ్వండి, ఆయనకి ఎల్లప్పుడూ కూడా ఆధారంగా ఉండాలని చెప్పేసి మేము వాళ్ళని కూడా కోరుకుంటూ, స్థానికంగా ఇక్కడున్న మన పెద్దపల్లి వాళ్ళు కూడా వాళ్ళకు ఆధారపడాలని చెప్పేసి, అలాగే రామగుండం నుంచి
ఇంకేమన్నా సాయం కావాలన్నా కూడా మా తంజీం వీళ్ళకు ఎల్లప్పుడూ వాళ్ళకు మద్దతుగా నిలుస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. మనమందరం అన్నదమ్ములమే, మనమందరం కుల మతాలకు విభేదంగా ఉండాలి, అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. अल्लाह इस तरह एक दूसरे के साथ हमदर्दी करने की तौफीक अता फरमाइए। आमीन। अल्लाह एक दूसरे के साथ मोहब्बत का मामला करके एक दूसरे की मदद करना हमारे लिए आसान फरमाइए। आमीन। अल्लाह इस तंजीम के जो जिम्मेदारान हैं, अल्लाह जो फ़िक्रें कर रहे हैं, अल्लाह कबूल फरमा लीजिए। अल्लाह जो माली मदद कर रहे हैं, इस तंजीम को मजबूत कर रहे हैं, अल्लाह उनको इसका बेहतरीन बदला अता फरमाइए। अल्लाह जो हादसे का शिकार हुए हैं हमारे भाई, अल्लाह इनको सेहत अता फरमाइए। अल्लाह इनको सेहत अता फरमाइए। अल्लाह सब्र अता फरमाइए। सल्लल्लाहु तआला अला खैर खल्क़ी मुहम्मद व आलिहि व सहबिहि अजमाइन। भाई ये जो भी प्रोग्राम हम लोग कर रहे हैं आप लोगों की इमदाद से हो रहा है, और एक इंसानियत के नाते हम ये प्रोग्राम, इंसानियत के नाते, सिर्फ इंसानियत के नाते। గోదావరికని జీఎం ఆఫీస్ వద్ద ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాష్ట్రాకు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానిగా రాజీవ్ గాంధీ దేశంలో అనేక నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టి భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు ధీటుగా నిలిపేందుకు కృషి చేశారని అన్నారు. భారతదేశ చరిత్రను ప్రపంచ స్థాయిలో ఎదిగేలా చేసినటువంటి మహానుభావుడు, టెర్రరిస్టుల చేతిలో బలైపోయినటువంటి, దేశం కొరకు త్యాగాలు చేసినటువంటి కుటుంబం చూసిన గౌరవ మా దివంగత నాయకులు రాజీవ్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా దేశవ్యాప్తంగా రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటా ఉన్నారు. ప్రపంచంలో ఈరోజు పాశ్చాత్య దేశాలకు ధీటుగా భారతదేశం ఎదగడానికి టెక్నికల్గా, సాంకేతికంగా భారతదేశంలో రవాణా వ్యవస్థతో పాటు మరి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమాల రూపకల్పన చేసిన మహోన్నతుడు రాజీవ్ గాంధీ వారి యొక్క జన్మదినాన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో గ్రామాన వాడన భారతదేశంలో బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు గొప్పగా జరుపుకుంటా ఉన్నారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు గత 10 సంవత్సరాల గడిల పాలన బద్దలు కొట్టి అప్పుల పాలు చేసిన అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని నంబర్ 1గా దేశంలో తీసుకొచ్చే విధంగా ముందుకు పోతారు. ప్రధానంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు నిరంతరం పోరాటం చేస్తున్నారు. అనేక త్యాగాలు చేసిన ఆ కుటుంబం చేసిన ఒక నాయకుడు ఈరోజు విద్యార్థుల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం, భారతదేశంలో మరొక్కసారి ఈ దేశంలో రాజీవ్ గాంధీ గారిని గుర్తు చేసే విధంగా
ముందుకు పోతున్న తీరును దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఈ దేశానికి ప్రధానిగా రాహుల్ గాంధీ గారు కావాలి, రాజీవ్ గాంధీ లాంటి నాయకుడు మళ్ళీ రావాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రజలు పెడతారు. ఈరోజు యువతకి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించినటువంటి చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ. అలాగే ఆ ఆలోచనను మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ద్వారా దేశానికి పార్లమెంట్లో ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడి 21 సంవత్సరాలకే రాజ్యాధికారంలో ప్రజా క్షేత్రంలో శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇచ్చే ప్రక్రియను తీసుకురావాలని చెప్పి మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ద్వారా ఈరోజు ప్రభుత్వంపై ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచనను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న ప్రాంతాలను కొనసాగిస్తూ రైతులు, కార్మిక వ్యవస్థ, చదువుకున్న వారికి ఉద్యోగ వ్యవస్థతో పాటు చదువుకునే పిల్లలకి అత్యద్భుతంగా భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా మేధావులను ఇచ్చేటువంటి కార్యక్రమం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇవాళ జంజీలకి, యువతకి, విద్యార్థులకి, రైతులకి, కార్మికులకి ఒక్కటని కాదు మొత్తం అన్ని వర్గాల వారికి ఈ భారతదేశ అత్యద్భుతంగా ఇతర దేశాలను మించే విధంగా ప్రణాళికతో ముందుకు పోయే కార్యక్రమానికి ఎక్కడ సమస్య వచ్చినా ఆ సమస్యపై పోరాటం చేస్తూ ఈ దేశ భవిష్యత్తుకు రక్షణగా ఉండే ఆలోచన రాజీవ్ గాంధీ గారి ఆలోచనను తీసుకొని కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు. గోదావరికని చంద్రశేఖర్ నగర్లోని నిరీక్షణ స్టూడియోస్లో గురువారం తిరగబడ్డ మమకారం లఘు చిత్రం షూటింగ్ ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఐఫ్టా జాతీయ సమితి నాయకులు కవంపల్లి స్వామి, సీనియర్ కె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరై చిత్రీకరణను ప్రారంభించారు. సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక చిత్రాలను రూపొందించాలని వారు సూచించారు. ఇట్లా తిప్పాలి, ఇట్లా ఇట్లా అటు మూడు ఇటు మూడు అట్లా ఇట్లా ఓకే. మళ్ళీ అటు దాన్ని రాకుండా తిప్పుతుందా కొంచెం దూరం నుంచి తిప్పాను, అందుకే అంటాను దగ్గరికి పోతా. ఆర్టిస్ట్ మొక్కండి సక్సెస్ కావాలని. ఇప్పుడు అర్థం పట్టుకున్నాను ఫోటో ఇట్లా అంజయ్ సైడ్ వీడియోది ఫోటో ఉన్నది దాన్ని బయట తీసుకురా, బయటికి ఇప్పుడు కొబ్బరికాయ బండి ఇక్కడ పెట్టాలి. చేసి బాగా మీకు కూడా ఉన్నది పత్రికలు ఉన్నారు మరి మామూలు బలం బాగా పైసలు కొట్టి కొట్టి కార్యక్రమం బాగా అన్న మధ్యలో పట్టుకోకపోగా
ఈజీగా పలగాలి అసలు కానీ. సార్ ఎడ్జ్లో పట్టుకోండి సార్, ఇట్లా ఎడ్జ్లో పట్టుకోండి సార్. ఆహా. ఎడిలో పెట్టిన అత్తలే. మొత్తం వేలు మొత్తం పడుతుంది మీరు. Yes. ఇప్పుడు పలిగింది. అది వావ్ సూపర్. యాక్షన్. అమ్మా సుశీల ఈ స్వీట్ తీసుకొని అందరికీ పెట్టమ్మా. అన్నది డబ్బులే చెప్పొచ్చు, చెప్పుకోవచ్చు అన్న. అలాగే మా అమ్మాయి అన్నది. యాక్షన్. ఇదిగమ్మా ఈ స్వీట్ తీసుకొని అందరికీ పెట్టు. అలాగే మామయ్య. వన్ మినిట్. ఆమెను చూడు, ఆమెనే చూడు. యాక్షన్. పెద్ద విషయం ఏంటి నాన్న గురించి? ఇటనే చూస్తాను మళ్ళీ ఒకసారి. బరాబరి డైలాగ్ మంచిగానే చెప్పిన. ఇది వాడుకుంటాను నేను అవసరమైతే. యాక్షన్. పెద్ద విషయం ఏంటి నాన్న గురించి? ఏదైనా పెద్ద విషయమా అన్నట్టు అది చూడు. అన్నాక నేను ఆగుతాను మీ నాన్న. అవసరం లేదు, పెద్ద విషయమే. పెద్ద విషయం అన్నాక మధ్యలో ఎవరన్నా మాట్లాడతారా? మధ్యలో వేరే దగ్గర నుంచి వస్తాయి. అవును, మీ నాన్న విషయమే. ఆయన చాదస్తాన్ని భరించలేకపోతున్నామండి. ఓకే తమ్ముడు, లుక్ అట్టుండాలి ఇది. చెప్పమ్మా. ఒక నిమిషం. యాక్షన్. పిలుపు వచ్చింది, నేను చెప్పలేదా? యాక్షన్. ఇటేం చూస్తాను. యాక్షన్. మళ్ళా ఏం చేద్దాం అక్క అని చెప్పి లుక్ కిందికి తీసుకో. మళ్ళా మళ్ళీ నేను డైలాగ్ కంటిన్యూ లేదు, అవసరం లేదు, అవసరం లేదు. అమ్మా యాక్షన్. మరి ఏం చేద్దాం అక్క? మళ్ళీ ఒకసారి. మరి ఏం చేద్దాం అక్క? ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.